వివరాల్లోనికి వెళ్దాం. హైదరాబాద్ లో కారు బీభత్సాన్ని సృష్టించింది. బోరబండ కార్మిక నగర్లో డ్రైవింగ్ అనుభవం లేని 17 ఏళ్ల బాలుడు కారు నడపడంతో అదుపు తప్పి వరుసగా నిలిచిన 7 ద్విచక్ర వాహనాలు ఢీకొట్టాడు. అనంతరం రోడ్డుపై వెళ్తున్న మరో బైకును కూడా బలంగా ఢీకొట్టడంతో 2 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఒకరిని మాక్స్ ఎయిడ్ ఆసుపత్రికి, మరొకరిని స్టార్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బోరబండకు చెందిన విద్యార్థి అద్దెకు తీసుకొచ్చిన బలేనో కారును శుభ్రం చేసిన అనంతరం తాళాలు కారులోనే ఉంచడంతో సరదాగా డ్రైవింగ్ చేయడానికి ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. డ్రైవింగ్ పై ఎలాంటి అనుభవం లేకపోవడంతో కారు ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డుపై బీభత్సాన్ని సృష్టించింది. ఈ ప్రమాదంలో 7 ద్విచక్ర వాహనాలు పూర్తిగా ధ్వంసం కాగా తీవ్రంగా గాయపడిన రాజ్ కుమార్, ప్రభాకర్ అనే సోదరులు ఒకే బైక్ పై చర్చికి వెళ్తూ ఉన్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఈ ఇద్దరి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ప్రత్యేకమైన పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన మధురానగర్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తూ కారు యజమాని, వాహనాన్ని అద్దెకు తీసుకున్న వ్యక్తి, మైనర్కు అసలు కారు ఎలా అందించారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మైనర్లకు వాహనాలు అప్పగించే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా పోలీసులు తెలియజేశారు.